హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణలో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయింపు చేసిన తర్వాత సుప్రీం కోర్ట్ చాలా కేసుల్లో తీర్పులిచ్చింది. సో, ఈసారి కూడా ఎట్టి పరిస్థితిలో 3 నెలల్లో స్పీకర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలన్న తీర్పయితే ఇచ్చింది. అయితే బయట ఉన్న వాళ్ళకి ఎవరైతే నార్మల్ జనాలుంటారో, సిటిజన్స్ ఉంటారో వాళ్ళెవ్వరికీ కూడా లీగల్ బౌండ్‌గా ఇట్లా పార్టీ ఫిరాయింపు చట్టం ఎలా అమలవుతుంది? దాని వెనకున్నటువంటి మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం కామన్‌గా కనిపిస్తుంది. కానీ లీగల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇది ఎంత ఎఫెక్టివ్ చట్టము? దీని ద్వారా ఏమేం జరుగుతది? దీని ఇంపాక్ట్ ఎలా ఉంటది? విషయాలన్నీ కూడా ప్యూర్‌గా కామన్‌గా ఉండే అందరికీ అర్థం కావడానికి, ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఎక్స్‌క్లూజివ్‌గా ఫెడరల్ తెలంగాణ ముగ్గురు లాయర్స్‌తో ఈ డిస్కషన్ చేస్తూ ఉంది. ముందు మనతో ఉన్నారు హరిబాబు గారు, హైకోర్ట్ అడ్వకేట్. ఆహ్, రాజ్యాంగం మీద, అలాగే గవర్నమెంట్ పాలిసీస్ మీద, అలాగే ఇల్లీగల్ వాటన్నిటి మీద కూడా మంచి కమాండ్ ఉన్నటువంటి లాయర్. అలాగే బుక్స్ కూడా రాసారు. ఇకపోతే వేణుగోపాల్ రెడ్డి గారు హి వాస్ ఇంటూ లిటరేచర్, రష్యన్ లిటరేచర్ తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారు. అలాగే హైదరాబాద్‌లో హైకోర్ట్ అడ్వకేట్‌గా కూడా చేస్తూ ఉన్నారు. నాగేంద్రనాథ్ గారు కర్నూలులో అడ్వకేట్‌గా చేస్తూ ఉన్నారు. బార్ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. హరిబాబు గారు, ముందు మీతో మొదలు పెడదాం. బేసిక్‌గా ఈ జనరల్ ఐడియా కోసం అర్థమయ్యేలా చెప్పండి. ఈ ఫిరాయింపుల చట్టం ఏంటి? ఇది ఎప్పుడు వర్తిస్తుంది? ఇది ఏంటంటే 52వ రాజ్యాంగ సవరణ 1985లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది. మనకు తెలుసు కదా, అంటే జనతా ప్రభుత్వం 1977లో 13 పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అందులో ప్రధానమంత్రిగా నేనుంటా అని పోరాడి చివరికి 3 సంవత్సరాల్లో 1980లోనే వాళ్ళే పార్లమెంటును రద్దు చేసుకొని తిరిగి ఎన్నికలకు వెళ్లి అంతర్ధానం అయిపోయారు. ఎవరు గెలవల. ఎక్కువ సీట్లు 400 సీట్లు ఇందిరాగాంధీ గారికి వచ్చింది. మళ్ళీ ఆవిడ ప్రధానమంత్రి అయింది. అయితే ఈ పార్టీ ముఖ్యంగా ఏంటంటే మనది బహుళ పార్టీ వ్యవస్థ పెట్టుకోవడం, తలా కొన్ని సీట్లు వస్తే ఏంటంటే ఈ కోలిషన్ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం, మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం. ఈ సందర్భంగా ఏంటంటే ఒకళ్ళిద్దరు మెంబర్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోతే ఇక్కడ ప్రభుత్వం పడిపోయి ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. అధికార పక్షం ప్రతిపక్షం అయిపోతుంది. మళ్ళీ అటు నుంచి ముగ్గురు ఇటేపు జంప్ చేస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వస్తుంది. ఇది ఒక మ్యూజికల్ చైర్స్ ఆటలాగా మారిపోయే అవకాశం వచ్చింది. ఆ సందర్భంలో ఏంటంటే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకొనొచ్చి రాజ్యాంగం 10థ్ షెడ్యూల్‌లో దీన్ని అనర్హతలన్నీ లిస్ట్ చేసి పెట్టడం జరిగింది. వాటిల్లో ఏంటంటే ఎవరైనా ఒక పార్టీ సభ్యుడు స్వచ్ఛందంగా ఆ పార్టీకి రాజీనామా చేసినా, వేరే ఇతర పార్టీలో జాయిన్ అయినా, లేదా విప్ జారీ చేసినప్పుడు ఆ విప్‌కి వ్యతిరేకంగా అతను రాకపోవటం గాని, లేకపోతే వచ్చి కూడా విప్‌కు వ్యతిరేకంగా ఓటేయటం గాని జరిగితే ఆ సభ్యత్వం పోతుంది. అయితే ఒక మినహాయింపు ఇచ్చారు గదా! అంటే ఏదైనా ఒక పార్టీలో 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఒకేసారి వెళ్ళిపోతే వాళ్ళకి అనర్హత సంక్రమించదు. ఒకరిద్దరు పోతేనేమో అనర్హత సంక్రమిస్తుంది. ఇది స్థూలంగా దీని స్వరూపం. కానీ ఇదేంటంటే పూర్తిగా లోపభూయిష్టమైనటువంటి చట్టం అన్నమాట ఇది. ఏమైందంటే ఇది ఫిరాయింపుల నిరోధక చట్టం బదులు హోల్‌సేల్ ఫిరాయింపుల ప్రోత్సాహక చట్టం కింద మారిందిది. ఒకళ్ళిద్దరు పోతే ఏం పర్వాలేదు, పడవ మునగదు. కానీ 1/3 అంటే ఇటు నుంచి ఒక 5, 6, 10 మంది పోతే ఈ ప్రభుత్వం పోయి ఆ ప్రభుత్వం వచ్చే ప్రమాదం ఉంది. మరి అట్లా ఉంటే వీళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అసెంబ్లీనో, పార్లమెంట్‌నో రద్దు చేసి కమ్ ఆన్ లెట్ అస్ గో ఫర్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. ఎవరి మీద పడాలి ఈ భారం? అనర్హత సంక్రమించడానికి తప్పు చేసింది ఎవరు? పనిష్మెంట్ ఏమో వీళ్ళ మీద పడుతుంది. పైగా 1/3 ఆఫ్ ది మెంబర్ వెళితే తప్పు లేదన్నారు కదా! ఇది ఒక్కొక్క పార్టీకి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. నా పార్టీలో ముగ్గురమే ఉన్నాం. ఒకడెళ్ళిపోవచ్చుగా 1/3 అంటే. అదే ఒక పార్టీలో 10 మంది ఉన్నారంటే ముగ్గురు పోవాలి. అదే మా పార్టీలో 30 మంది ఉంటే 10 మంది ఎళ్ళాలి. దీనివల్ల ఏమైందంటే దీనికి ఒక నిశ్చితత్వం లేకుండా పోయింది. ఇప్పుడు ఒకడు చేస్తే తప్పు, నలుగురు కలిసి చేస్తే ఒప్పు అంటే రేపు తప్పు, గ్యాంగ్ రేపు ఒప్పు అన్నట్టుగా ఉంటుందిది. దీనివల్ల యాక్చువల్‌గా యాస్ ఎ గ్రూప్‌గా వెళ్ళటం వల్లే దేశానికి పెద్ద ప్రమాదం. అందువల్ల ఏంటంటే అసలు ఈ చట్టాలు తయారు చేయటంలో భారతీయులకి చాలా నిజానికి ప్రాబ్లమ్ ఉంది. సరైన చట్టాలు తయారు చేయటం మన వాళ్ళకి రాదని నేను చెప్పొచ్చు.
ఇవాళ ఓకే. ఐపీసీనో లేకపోతే సిపిసియో కాంట్రాక్ట్ యాక్టో బ్రిటిషర్స్ రాశారంటే ఈ రోజు వరకు కూడా అవి చాలా పటిష్టంగా ఉన్నాయి. అదే భారతీయులు రాసిన చట్టాలు మీరు రాజ్యాంగంతో సహా తీసుకుంటే ఎక్కడ వెతికినా దానికి బొక్కలే. హ్మ్. ఇదే ప్రోత్సాహక ఇప్పుడు ఫిరాయింపులు నిరోధిద్దాం అనుకోని ప్రోత్సాహకం కింద పెట్టారు. ఇది ఎక్కువ మంది పోండిరా బాబు ఒకేసారి ఫిడా పోతుంది. ఒకసారి ప్రభుత్వం కూలిపోతుంది. మధ్యంతర ఎన్నికలకు పోవచ్చు. ఏమి పొరపాటు చట్టం చెప్పండి. అంటే ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఈ మీరన్నట్టు 1/3 మెజారిటీ గనుక ఇప్పుడు 10 మెంబర్సే వెళ్లారు. ఇంకెక్కువ మెంబర్స్ వెళ్తే అది వాలిడ్ అయిపోయేది. రైట్ అయిపోయేది. వ్యాలిడ్ తప్పయ్యేది కాదు. ఓకే అయిపోతుంది. అయిపోయేది. తర్వాత అయిపోయేది. ఇంకొక ఇందులో రాజ్యాంగ ద్రోహం చూడండి గదా! అంటే సభ్యుల అనర్హతని నిర్ణయించేవాడు కేంద్రంలో రాష్ట్రపతి, రాష్ట్రాలలో గవర్నర్. ఆర్టికల్ 103 మరియు 192 కింద. ఓకే. థాంక్ యూ సభ్యులతో హరిబాబు ప్రమాణ గారు. స్వీకారం చేసేది వాళ్ళే. సభ్యుల అనర్హత నిర్ణయించేది కూడా వాళ్ళే. ఈసీ యొక్క అడ్వైస్ తీసుకొని. అటువంటిది ఈ అనర్హత నిర్ణయించే అధికారం మీరు స్పీకర్‌కి ఇవ్వటం ఏంటి? స్పీకర్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్. ఆయన ఒక పార్టీకి సంబంధించిన మనిషి. ఈ పార్టీలో నుంచి బయటికి పోతుంటే నో అంటాడు. లోపలికొస్తుంటే గేట్లు తెరుస్తాడు. పైగా ఓకే. ఇదే అనర్హత స్పీకర్‌కి కూడా వర్తిస్తుంది. అటువంటి వ్యక్తికి ఈ అధికారం కట్టబెట్టటమే గాకుండా దీనిని ఒక అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఆర్టికల్ 122 అండ్ 211 కింద ఈ స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఒక శాసన తీర్మానంగా పరిగణిస్తాము అని అందులో చెప్పడం ఏంటంటే, మీరు శాసనసభ ప్రొసీడింగ్స్ ఏమో 200 మంది, 120 మంది కలిసి తీసుకోవాలి. ఈయన ఛాంబర్‌లో కూర్చొని తీసుకునే నిర్ణయాన్ని, దీన్ని శాసనసభ ప్రొసీడింగ్స్‌గా మేము పరిగణిస్తాము అని అనటం ఎంతవరకు న్యాయం చెప్పండి? అందువల్ల ఓకే. ఏంటంటే, అట్లా చూస్తేనేమో సుప్రీం కోర్ట్ ఇందులో జోక్యం చేసుకోవచ్చు. హ్మ్. న్యాయబద్ధంగా అందరికి చూసేవాళ్ళకి అనిపిస్తుంది గదంటే, నిజమే గదండీ! నిర్ణయం ఏదో ఒకటి తీసుకోవాలి గదండీ! నిర్ణయం హ్మ్. తీసుకోకపోతే ఎలాగండి? ఇన్ తీరా మొత్తం అసెంబ్లీ అయిపోయిన దాకా నిర్ణయం తీసుకోకుండా ఉంటారా అని అడుగుతారు. కానీ దీనికి రాజ్యాంగపరమైనటువంటి అభ్యంతరాలో లేకపోతే నేను చెప్పే విషయాలు వేరుగా ఉన్నాయి. ముందుగా ఓకే. గౌరవ హరిబాబు ఇతర మిగిలిన వాళ్ళకి కూడా మాట్లాడనిద్దాం హరిబాబు గారు. థాంక్ యూ సో మచ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వేణు గారు మీరు చెప్పండి. హరిబాబు గారు అసలు ఈ చట్టం దీని గురించి చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లా చేసేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పర్పస్‌తోనో గుడ్ పర్పస్ కోసమే ఏ లా అయినా వస్తుంది. సో, ఇట్లా కొందరిని అంటే సార్ అంటే 1/3 కాకుండా మిగిలిన వాళ్ళు వెళ్తే అది తప్పుగా, ఇది ఒప్పుగా చేయడానికి వెనకున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి? అదెలా మిస్‌యూజ్ అవుతుంది? ప్రిన్సిపల్ ఏం దీనికున్నటువంటి లేదండి. లొసుగులు ఎలా వచ్చాయి? దానికి ప్రిన్సిపల్ లాంటివి ఏమి లేవు. చట్టాలు చేసేటప్పుడు హరిబాబు గారు చాలా 100% కరెక్టే చెప్పాడు. ఆయనతో ఏకీభవిస్తున్నాను నేను. ఆ చట్టం మొత్తం కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్‌కు డెసిషన్ తీసుకోవడానికి అందులో ఆ చట్టంలో పెట్టి టైం ఫ్రేమ్ ఏమీ లేదు. నీ ఇష్టం. ఎంత కాలమైనా నీ దగ్గర ఒకడు పిటిషన్ వేస్తే ఇంత కాలం లోపల ఆ పిటిషన్ని డిస్పోజ్ చేయాలని ఏం లేదు అందులో. దాంతో ఏమైంది, అది కంప్లీట్‌గా ఆ పిటిషన్ ఆ గవర్నమెంట్ అయిపోయే వరకు స్పీకర్ దగ్గరనే పెట్టుకొని అది అయిపోయింది తూతూ మంత్రంగా దాన్ని విచారించేసి, ఎంత దుర్మార్గం అంటే అది టైం ఫ్రేమ్ ఏమీ లేదు. అందుకే సుప్రీంకోర్టులో మొన్న జస్టిస్ గవాయ్ గారు ఏమన్నాడు, ఆపరేషన్ సక్సెస్ ఇది ఫెయిల్యూర్ అన్నట్టు అయిపోయింది ఇది కంప్లీట్‌గా. కాబట్టి నేను టైం ఫ్రేమ్ ఫిక్స్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి స్పీకర్ గారికి డెసిషన్ తీసుకోమని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఇది తర్వాత మళ్ళీ అక్కడ మీకు చర్చ అవుతుందా, స్పీకర్కు మళ్ళా కోర్టు చెప్పింది కరెక్టా కాదా, ఇవన్నీ కూడా అది పక్కన పెడితే ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా ఈ టైం ఫ్రేమ్లో అనేది ఏం లేకుండా దాన్ని ప్రోత్సహించేలాగానే హరిబాబు గారు అన్నట్టు ఫిరాయింపుల నిరోధం కాకుండా ఫిరాయింపుల ప్రోత్సాహ చట్టం అయిపోయింది అది. వేణుగోపాల్ గారు ఇంకొక విషయం చెప్పండి. చెప్పండి. ఇది చట్ట పరిధిలోకి వచ్చినప్పుడు అంశమైనప్పుడు హరిబాబు గారు ఒక పాయింట్ చెప్పారు. స్పీకర్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, ఇట్లా జ్యుడిషియల్ గా తీసుకోవాలి, ఈ పలానా చూడాలని ఉందా? సార్ అన్నట్టు ఏ పార్టీ అయితే ఆ పార్టీకి అనుకూలంగా ఇచ్చినప్పుడు దానికి చర్యలు తీసుకోవచ్చా? ఏదైనా తీసుకోవచ్చు, నిర్ణయం ఏదైనా తీసుకోవచ్చు. జ్యుడిషియరీ ఏ నిర్ణయం తీసుకున్నా జ్యుడిషియల్ గా ఉండాలి. మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయడానికి మళ్ళీ కోర్టులు ఉన్నాయి, అది వేరు. ముందు నిర్ణయమే తీసుకోకపోతే
నిర్ణయమే తీసుకోకపోతే అది ఎంత ప్రమాదకరం. అది ప్రజాస్వామ్యంలో ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టంలో ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ అనేది ఉంటది. నువ్వు నిర్ణయం తీసుకునే అధికారం నీకు ఇస్తున్నాము అని చెప్పేసి టైం ఏం లేకపోతే దాన్ని అలా పడేస్తున్నారు అందరూ, స్పీకర్లు అందరూ. మాకెందుకు వచ్చినాయి? ఇంకొకటి, స్పీకర్లు కూడా ఎవరు, ఒక పలానా ఒక పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు. ఈ పార్టీ వాళ్ళు దాంట్లో ఉంటారు, దాంట్లో వాళ్ళు దీంట్లో ఉంటారు. ఈ మతలబు అందరికీ తెలిసిందే. అంటే చూడడానికి ఒక తూతూ మంత్రంగా ఒక చట్టం చేసి వదిలిపెట్టినారు, కానీ దాంట్లో కోరలు లేకుండా మొత్తం తీసేసి ఒక చట్టం అనేది చేసి పెట్టారు. అందుకే ఆల్రెడీ ఇందులో మన జస్టిస్ గారు చెప్పింది ఏంటంటే, ఇది ఒక సూత్రంగానే మేము ఒక చెప్తున్నాం, కానీ దీనిపైన మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటే అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ని కూడా అడిగారు. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, దీని మీద టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసే దానికోసం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోండి అని పార్లమెంట్ని కూడా రిక్వెస్ట్ చేసింది సుప్రీంకోర్టు. సో ఇంత ఇదిగా ఉన్నటువంటి చట్టం మీద మనం ఏం మాట్లాడతాం చెప్పండి? ప్రజాస్వామ్యం అని పేరుకు పెట్టుకుంటున్నాము. ఆ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య నిర్ణయాలే లేకుండా పోతే ఇంకా ఎవరు దీనికి దిక్కెవరు? అది విషయం. థ్యాంక్ యూ వేణు గారు. నాగేంద్రనాథ్ గారు, మీరు చెప్పండి, ఈ ఫిరాయింపుల చట్టం ఇప్పుడు ఫస్ట్ ఏ పొలిటికల్ లీడర్స్ మీద ఇది అప్లై అయింది, ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయి, ఆ చరిత్ర గురించి చెప్పండి. గతంలో ఈ ఫిరాయింపు చట్టం గురించి. మీరు అన్మ్యూట్ చేసుకోరా నాగేంద్రనాథ్ గారు? మీది మ్యూట్ అయింది. నాగేంద్రనాథ్ గారు అన్మ్యూట్ చేశాను. నేను చేశాను. పర్ఫెక్ట్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈ ఫిరాయింపుల చట్టము ఒరిజినల్ గా దాని ఉద్దేశం ఏమిటంటే, రాజకీయ పార్టీల పేరుతో ఎన్నికైన వాళ్ళు ఒక డిసిప్లిన్ క్రియేట్ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే బేసిక్ ఆబ్జెక్టివ్ తో ఈ ఫిరాయింపుల చట్టం వచ్చింది. అయితే ఇది అమల్లో చూస్తే ఆ ఫిరాయింపుల చట్టము ఏ ఉద్దేశంతో అయితే తీసుకొచ్చారో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగానే అన్ని విషయాలు జరుగుతున్నాయి. సాధారణంగా చూస్తే స్పీకర్ కు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జరుగుతున్నప్పుడు తప్ప మిగతా ఏ సమయంలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ పని అంటూ ఏమీ ఉండదు. అటువంటిది ఆయన దగ్గర ఏదైనా ఒక ఫిరాయింపు చట్టం ప్రకారము ఏదైనా ఎమ్మెల్యేస్ డిస్క్వాలిఫై చేయమని ఒక రాజకీయ పార్టీ అప్లికేషన్ పెడితే వాటిని నిర్ణయించకుండా కాలయాపన చేసుకుంటూ రూలింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే విధానం ఈ రోజుల్లో, అంటే 1985 లో ఈ చట్టం వచ్చినప్పటి నుంచి కూడా దుర్వినియోగం ఎక్కువ కనపడతా ఉంది. అన్ని సందర్భాల్లో దుర్వినియోగమే జరుగుతా ఉంది తప్ప ఆ చట్టం యొక్క ప్రిన్సిపల్స్ ను ఆబ్జెక్టివ్ ను కాపాడే విధంగా అయితే లేవు. తర్వాత స్పీకర్ కి ఎందుకు ఈ యొక్క బాధ్యత ఒప్పచెప్పినారంటే, స్పీకర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ న్యూట్రల్ పర్సన్ మామూలుగా. కానీ ఆచరణలో చూస్తే స్పీకర్ ఎప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీ ద్వారా ఎన్నుకోబడి ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగానే వ్యవహరించే విధానం వచ్చింది. ఆ మాదిరే వ్యవహరిస్తారు. కోర్టులకు ఎందుకు ఇవ్వలేదంటే, కోర్టులో జాప్యం జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఇది స్పీకర్కే ఈ బాధ్యత ఒప్పచెప్పినారు. మరి అటువంటిది అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రీసెంట్ గా ఇచ్చిన ఈ తెలంగాణ విషయంలో ఇచ్చిన దీంట్లో కూడా ఏదైనా ఇండిపెండెంట్ అడ్జుడికేటరీ బాడీ ఉంటే బాగుంటుంది స్పీకర్ బదులు అనే ఒక సజెషన్ కూడా ఈ తీర్పులో చెప్పినారు. ఎక్కడ చూసినా గానీ స్పీకర్ రోలు చాలా క్వశ్చనబుల్ యాటిట్యూడ్ తో ఉందండి. ఈ యొక్క స్పీకర్ రోల్ మిస్యూజ్ అవుతా ఉంది. ఏది యాంటీ డిఫెక్షన్ లా చట్టము కూడా డైల్యూట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ది స్పీకర్స్ యాటిట్యూడ్. డైల్యూట్ అయిపోయింది. థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ గారు. హరిబాబు గారు, మీరు చెప్పండి, అసలు ఫస్ట్ ఈ కేసుల గురించి చెప్పండి. గతంలో ఇలా ఎవరి మీదైనా ఎఫెక్టివ్ గా పనిచేసిందా, లేకపోతే ఇలాగే జాప్యం చేస్తూనే జరిగిందా? ఫస్ట్ ఆ పొలిటీషియన్ ఎవరు, ఆ కేసెస్ గురించి కొంత హిస్టరీ చెప్పండి. అన్మ్యూట్ చేసుకోరా హరిబాబు గారు? అన్మ్యూట్ చేసుకోరా హరిబాబు గారు? అన్మ్యూట్ చేసుకోరా? రైట్, మాట్లాడండి. అని నేను మీకు ఈ రాజ్యాంగపరమైన అంశాలని చెప్తాను. యాక్చువల్ గా ఏంటంటే, మీకు ఆర్టికల్ 122 దాని కింద ఏంటంటే, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ లో కోర్టులు జోక్యం చేసుకునడానికి వీలు లేదు.
ఒకవేళ అక్కడ ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నా సరే జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని ఆర్టికల్ అంటుంది. అట్లాగే ఆర్టికల్ 211 కింద ఏముంటుంది అంటే లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పటికీ కూడా జుడిషియరీ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ దట్. ఏది ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కూడా. ఇది ఆర్టికల్ 211. ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ స్పీకర్ తీసుకునే నిర్ణయము ఆర్టికల్ 211 కింద లెజిస్లేటివ్ ప్రొసీడింగ్స్ గా నిర్వచించబడింది. అందువల్ల ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా ఈ చట్టం ద్వారా చేయాలన్న ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ మొత్తం సమస్య ఎక్కడ వస్తుందంటే రైట్ థింకింగ్ పీపుల్ కి ఒక ఆలోచన వస్తుంది కదా, అంటే సరే ఏదైనా ఒక డిస్క్వాలిఫికేషన్ ఈయన చేయాలని చెప్పాము, ఎవరు స్పీకర్ మాత్రమే నిర్ణయించాలని చెప్పాము. అది ఒక రాజ్యాంగ విరుద్ధమైన చర్య. ఎందుకనంటే సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించేది అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్ యొక్క హక్కు. దాని బదులు వాళ్ళు ఎవరినైనా పెట్టి చేయించవచ్చు. అట్లాగే సభ్యత్వాన్ని రద్దు విషయంలో కూడా నిర్ణయం తీసుకోవాల్సిందే అక్కడ రాష్ట్రపతి మరియు ఇక్కడ గవర్నరు. ఎక్కడ ఆర్టికల్ 103, రాష్ట్రాల్లో అయితేనేమో ఆర్టికల్ 192. ఇది గవర్నర్కి ఇచ్చినటువంటి అధికారం. గవర్నర్కి మెజారిటీతో సంబంధం లేదు కదా, అందువల్ల కొంత నిష్పక్షపాతంగా ఉంటాడని ఒక ఆలోచన. కానీ స్పీకర్కి పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు నాగేంద్రనాథ్ గారు చెప్పినట్టు ఆయన ఒక పార్టీ ఎన్నుకున్న క్యాండిడేట్, అందువల్ల పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాడని చెప్పడానికి అనుమానమే లేదు. పైగా ఏంటంటే మన దగ్గర ఉన్న ఒక తప్పు భావనమ్మ ఇమ్మీడియట్ గా నా మిత్రులు కూడా అంగీకరించకపోవచ్చు, కానీ ఈ అనర్హత విషయం ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందో తెలుసండి. ఒక సింగిల్ సీట్ అన్నా సరే మెజారిటీ ఉంటే నేను ముఖ్యమంత్రి అవుతా, సింగిల్ సీటు మెజారిటీ కోల్పోతే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది. దీనివల్ల ఏంటంటే నాకు మరి తెలంగాణ అసెంబ్లీ కదా ఇప్పుడు 119 సీట్లలో 60 సీట్లు ఉన్నవాడు ముఖ్యమంత్రి అవుతాడు. 60లో నుంచి ఒక్కడ అవతలకు పోతే చాలు నా ప్రభుత్వం పడిపోతుంది. మళ్ళీ అటు నుంచి ఇద్దరిని కొనుక్కుంటే మళ్ళీ నేను ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఇది ఏంటంటే ఒక చాలా తప్పుడు విధానం భారతదేశంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ మీకు పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91 మరియు 130లో ఉన్నాయి. ఆర్టికల్ 130 ప్రకారం పాకిస్తాన్ రాజ్యాంగంలో అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాడు ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ మన దగ్గర అలా లేదు. మన రాజ్యాంగంలో అటువంటి ప్రొవిజన్స్ లేవు. అక్కడ మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి అవుతాడు కాబట్టే ఓడిపోయిన వాడిని తీసి జైల్లో వేయటం, ఉరిదీయటం, లేదా ప్రధానమంత్రులు పారిపోవటం, అంతులేని అవినీతి సైన్యం చేతులకు వెళ్ళిపోవడానికి జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఏంటంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ వేరువేరుగా ఉండవలే. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వ్యవస్థలు వేరువేరుగా ఉండాలి. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది. అట్లా కాకుండా మీకు మెజారిటీ ఉన్నవాడు ఆటోమేటిక్ గా ముఖ్యమంత్రి అయితే పాకిస్తాన్ లో లాగా ఓడిపోయిన ముఖ్యమంత్రిని తీసి జైల్లో పెడతారు, మీ కార్యకర్తలు కానిస్టేబుల్ తోటి తన్నిస్తారు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు, వాళ్ళ మీద కేసులు పెట్టి న్యూసెన్స్ ఆపరేషన్ క్రియేట్ చేస్తారు. ఇది జరుగుతున్నది నిజానికి. వాళ్ళకు ఒక ప్రధానమంత్రి అంటే లెక్కలేదు, ప్రతిపక్షం అంటే లెక్కలేదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ తప్పుడు భావన వల్ల వచ్చింది. ఒక్క సీట్ అయినా సరే మెజారిటీ సాధిస్తే చాలు నేను ముఖ్యమంత్రి అవుతా అని. ఈ తాపత్రయంతో ఏమవుతున్నదంటే డబ్బున్న సమూహాలు సొంతంగా పార్టీలు పెట్టుకొని ఒక 100 మందిని తలా 25 కోట్లు ఫండింగ్ ఇచ్చి టికెట్లు ఇచ్చి వాళ్ళు పోయి ఏమో ఓటుకు 1000, 2, 3, 4 వేల రూపాయలు పెట్టి కొనుక్కొని మెజారిటీ వచ్చి గెలిచి నాకు మెజారిటీ వచ్చింది, ఈ రాష్ట్రం నాది అని దీన్ని పట్టి పిండి పారేస్తున్నారు. ఇది పాకిస్తాన్ సిస్టమ్ తప్పితే భారత రాజ్యాంగంలో ఇలా లేదు. మెజారిటీ కొను ప్రభుత్వానికి సంబంధము లేదు. ఎలా అంటే నేను మీకు చెప్తాను. మన దగ్గర సిస్టమ్ ఏంటంటే ప్రజలు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు, అట్లాగే ప్రజలు లోక్సభ సభ్యులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్ళి రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ ముగ్గురిని కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వాళ్ళు ఆర్టికల్ 55 క్రింద రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి కేంద్రంలో ఆర్టికల్ 74, 75 కింద ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఆయన పంపిన గవర్నర్లు రాష్ట్రాల్లో ఆర్టికల్ 163, 164 కింద ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఇది మనం రాజ్యాంగం మనకు నిర్దేశించినటువంటి సిస్టమ్. దాన్ని మనం ఉల్లంఘించి సొంతంగా మెజారిటీ వచ్చినోడు ముఖ్యమంత్రిని, ఇది కూడా గ్యాంగ్ రేప్ లాగానే ఉంది కదా. మెజారిటీ ఉన్న వ్యక్తులు ఏం చేసినా ఇది చట్టబద్ధమే అనే కాడికి వచ్చింది. ఇది పాకిస్తాన్ సిస్టమ్. అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్
పాకిస్తాన్ రాజ్యాంగం 1973 బాపత్తి. మన దగ్గర 76లో పెట్టుకున్నాం ఈ సవరణ. ఏది ప్రధానమంత్రి చెప్పినట్టు రాష్ట్రపతి విని తీరాలి అని 74వ అధికరణానికి 76లో 42వ రాజ్యాంగ సవరణ చేశాం. ఇది పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48లో ఉంది. దాన్ని మనం కాపీ కొట్టుకున్నట్టు అయింది. దీనివల్ల ఈ మెజారిటీ కోసం నానా పాటలు పడుతున్నారమ్మా. ఓట్లు కొనుక్కుంటున్నారు, సీట్లు కొనుక్కుంటున్నారు, కులం, మతం, ప్రాంతం, ఈ ఫ్రీబీ ఉచితాలు, నానా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఒక్క సీట్ అన్న మెజారిటీ సాధించడం, ప్రభుత్వం నాకు వచ్చింది అంటాం, సేఫ్టీ గుట్టం కోసం అటు నుంచి ఇంకో 10 మందిని ఇట్లాగే మెంబర్లను తెచ్చుకొని రాష్ట్రాలని చెరపడుతున్నారు. ఇది రాజ్యాంగ విధానం, ఇది కాదు అసలు. అందువల్ల ఇందువల్ల ఏమైంది ఇప్పుడు? కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఏమిటది? ఈయన స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవటం లేదు, ఎవరు అడిగే పరిస్థితి లేదు, న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదని ఇందులోనే రాసుకున్నాం. అసలు విప్పు జారీ చేయటం ఏంటమ్మా? విప్పు జారీ చేయటం అంటే మనం భార్యనే అడగకూడదు, నువ్వు ఎవరికి ఓటేసావు లేదా ఎవరికి ఓటేస్తావని. విప్పు జారీ చేస్తేనట ఎమ్మెల్యేలు, ఎంపీలు చూపించి ఓటేయాలట, చెప్పినోడుకు ఓటేయాలట. ఇది ఎన్నిక? ఎంతకన్నా ఆత్మ వంచన ఇంకేమైనా ఉంటుందా? ఈ మెజారిటీ కోసం ఏం చేస్తున్నారు? కోalitions లో మెజారిటీ రాకపోతే ఎమ్మెల్యేలను తీసుకెళ్లి అడవుల్లో రిసార్ట్స్ లో దాచిపెడతారు. తీరా అపాయింటెడ్ డేని తీసుకొచ్చి అక్కడే మందు, విందు, డబ్బు అన్ని పనిచేసుకున్న తర్వాత గవర్నర్ ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఓటింగ్ పెట్టండి అంటారు. విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ చేస్తే ఏంటంటే కంపల్సరిగా రావాలి, చెప్పినోడు కోటేయాలి, చూపించి ఓటేయాలి. ఇది ఎందుకు అంటే మరి పెట్టి కోట్లాది రూపాయలు పంచాం కదా, ఇక్కడ మీకు సీక్రెట్ బ్యాలెట్ ఇస్తే ఎవడు కొట్టేస్తాడో ఎవడికి తెలుసు. ఈ విప్పు జారీ చేయటం అనేది అంటే దొంగవాడికి తాళం చేయటం లాంటి. ఇలాంటి సిస్టమ్ ఒరిజినల్ గా భారత రాజ్యాంగంలో లేదు. 52వ రాజ్యాంగం ద్వారా 1985లో వచ్చింది. ఇది వల్ల అసలు ఇది విధానమే తప్పు. తర్వాతనేమో అసలు మీకు ఆ విరాయింపుల నిరోధక చట్టం అంతకన్నా లూజ్ గా తయారు చేశారు. ఇప్పుడు తప్పనిసరి అయింది కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తున్నది తప్పితే నిజంగా కూడా లెజిస్లేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం అనేది అభిలషణీయం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ హరిబాబు గారు. వేణుగోపాల్ గారు మీరు చెప్పండి. వేణుగారు మాట్లాడతాం. వేణుగారు మీరు చెప్పండి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ఎంపీల పార్టీ ఫిరాయింపు విషయంలో ఏం జరగచ్చు? మీరు ఆల్రెడీ చూసేశారు కాబట్టి, గతంలో కూడా చాలా చూశారు కాబట్టి చెప్పాలంటే కోర్టుకి కంప్లీట్ అథారిటీ లేదు కాబట్టి ఏం కావచ్చు అనుకుంటున్నారు? ఏం జరగవచ్చు అనేది మనం చెప్పలేం, కానీ until and unless there is a provision for time limit for taking decision. సుప్రీంకోర్టు ఇప్పుడు కరెక్ట్ గా ఒక టైం లైన్ ఫ్రేమ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందేమో తెలియదు. ఎందుకంటే గవర్నర్ ఏమండి మీరు ఇంకొకటి చెప్పారు, ఏ టైం పీరియడ్ అసలు మామూలుగా అయితే చట్టం ప్రకారం టైం పీరియడ్ మెన్షన్ చేయలేదు, కోర్టు ఇంటర్వ్యూనే చెప్పింది. ఇప్పుడు తీసుకోకపోతే కోర్టు 3 months పెట్టింది. ఇప్పుడు తీసుకోకపోయినా వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు అల్టిమేట్ గా మళ్ళీ పార్లమెంట్కే మీరు సరైన నిర్ణయం తీసుకొని దాంట్లో పెట్టండి అని చెప్పి అన్నారు. ఈయన స్పీకర్ తీసుకోకపోయినా కూడా ఏం చేయలేదు కోర్టు. ఎందుకంటే ఇంతకు ముందు సబ్జెక్ట్ టు ద జ్యుడిషియల్ రివ్యూ లేదు. ఏదైనా సరే స్పీకరు నిర్ణయం తీసుకుంటే అది నాట్ టు సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అని ఉండేది. దీంట్లో ఏంటంటే మొట్టమొదట కిహోటా హోన్ అని ఒక ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి ఒక కేసు వచ్చింది సుప్రీంకోర్టు ముందుకి. అందులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, దో ఇట్ ఈజ్ ఏ స్పీకర్స్ డెసిషన్ క్వాజీ జ్యుడిషియరీ అయినా కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించకపోతే, లేకపోతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏదైనా మాలాఫైడ్ ఇంటెన్షన్తో ఏదైనా చేస్తే అందులో కోర్టు జోక్యం చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని పట్టుకొని మళ్ళీ ఇంకొక కేసు కూడా శ్రీమంత్ బాలాసాహెబ్ పాటిల్ అని వర్సెస్ కర్ణాటక నుంచి ఒక కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు ముందు పోయింది. ఏది 2019లో ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏదైనా కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ వయోలేట్ చేస్తే, లేకుంటే మాలాఫైడ్ ఇంటెన్షన్తో స్పీకర్ డెసిషన్ తీసుకుంటే, లేదా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ లేకపోతే అప్పుడు కోర్టు జోక్యం చేసుకోవచ్చు తప్ప మిగతా దాంట్లో లేదు. ఇప్పుడు వచ్చే జడ్జిమెంట్లు కూడా ఎలా ఉంటున్నాయంటే గోడ మీద పిల్లిలాగా కరెక్ట్గా నిర్ణయం తీసుకునే ఇది లేదు. ఎందుకు? చట్టం అలా ఉంది.
ఆ చట్టాన్ని మార్చకపోతే వాళ్ళు మటుకు జడ్జెస్ మటుకు ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏమీ తీసుకోలేరు. కాబట్టి సుప్రీం కోర్టు మొన్న క్లియర్గా ఏం చెప్పిందంటే, మీరు చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ను ఎస్పెషల్లీ టైం ఫ్రేమ్ చేసే ప్రొవిజన్ను మార్చండి అని చెప్పి వాళ్ళకి చెప్తూ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి స్పీకర్ గారికి ఒక టైం ఫ్రేమ్ పెట్టింది. ఇది జరిగింది. అంటిల్ అండ్ అన్లెస్ పార్లమెంట్ కలగజేసుకొని ఆ చట్టాన్ని మార్చుకుంటే తప్ప ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు అట్ ప్రెసెంట్. ఓకే, థ్యాంక్ యూ వేణు గారు. నాగేంద్రనాథ్ గారు మీరు చెప్పండి. యూజువల్ గా నైతిక నేరాలు ఇవన్నీ మనం చూసుకుంటే ఎథికల్ గ్రౌండే. సో రాజకీయ నైతిక నేరాలకి ఈ న్యాయస్థాన శిక్షలు ఎంతవరకు, అంటే న్యాయస్థాన జడ్జిమెంట్స్ కావచ్చు వాట్ ఎవర్ అవి ఎంతవరకు పనిచేస్తాయి? నిజంగానే అవి ఏమైనా కరెక్ట్ చేసే అంత ప్రభావితం చేసేంత ఏమన్నా ఉందంటారా మన చట్టాల్లో? ఇక్కడ స్పీకర్ గారి నిర్ణయమే ప్రధానమైనది. కానీ స్పీకరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ను ఇంటర్ప్రిట్ చేసే ఒక అధికారము కానీ బాధ్యత కానీ కేవలము జ్యుడిషియరీకే ఉంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయము రాజ్యాంగబద్ధమైనదా కాదా అని డిసైడ్ చేయాల్సింది ఆ యొక్క బాధ్యత జ్యుడిషియరీ మీద ఉంది. ప్లస్ స్పీకర్ ది వాసి జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ స్పీకర్ గారు చేసేది. సో అవన్నీ కూడా సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకోనంత వరకు కోర్టు ఇంటర్వెన్షన్ ఉండదు. ఇప్పుడు 3 months డెడ్ లైన్ ఇప్పుడు తెలంగాణ విషయంలో చాలా ఎక్కువ. 1 month చాలు. ఇప్పటికే ఆ ఇష్యూ చాలా పెండింగ్ ఉంది. ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ కావస్తుంది యాక్చువల్ చెప్పాలంటే ఆ ఇష్యూ మొదలై. సో 3 months సబ్స్టాన్షియల్ టైం ఇచ్చింది. మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే నెక్స్ట్ కోర్టు ఇంటర్ఫైర్ అవుతుందా కాదా అనేది ప్రిడిక్ట్ చేయడం కష్టం. యాజ్ పర్ ది లా ఏమంటే స్పీకర్ నిర్ణయం మీదే ఆధారపడదు. వెదర్ యాంటీ డిఫెక్షన్ లా కింద వీళ్ళు తప్పు చేశారా లేదా అని చెప్పగలిగేది, ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం స్పీకరే. అది దాని తర్వాత ఏమవుతుంది అనేది ఎనీబడీస్ ఎక్స్పెక్టేషన్. మరి నైతికమా అనైతికమా అంటే డెఫినెట్ గా ఒక పార్టీ ప్రజలు మనకు ఒక పార్టీ సింబల్ మీద ఎన్నుకొని ఆ పార్టీ దీనికి మనకు నిలబెట్టినప్పుడు మనము ఒక పార్టీని ఎన్నుకోబడి వచ్చిన తర్వాత వేరే నేను నైతికమా అనైతికమా అని అడగలేదు. ఇవి నైతిక నేరాలు ఖచ్చితంగా. కానీ సొసైటీలో ఈ నైతిక నేరాలు ఎథికల్ గ్రౌండ్స్ మీద ఉంటే సీరియస్ క్రైమ్స్ గా కన్సిడర్ అవ్వవు జనరల్ గా, వాళ్ళ విలువలకు సంబంధించిందిగా చూస్తాం కాబట్టి. కాకపోతే రాజకీయాల్లో ఏమన్నా న్యాయస్థానంలో ఇప్పుడు స్కోప్ లేదు. మిగిలిన ఏ నేరాలకైనా సరే ఓవరాల్ గా రాజకీయ నైతిక నేరాల్లో రాజకీయ నాయకుల్ని శిక్షించే స్ట్రాంగ్ చట్టాలు ఇంకేదైనా ఉందా? ఇది పక్కన పెడదాం, ఓవరాల్ గా అడుగుతున్నా. లేకపోతే ఇదే గ్రౌండ్ లో ఇలాగే నడుస్తాయి అన్ని. మేడం, రాజకీయాల్లో నైతికత, రాజకీయ నాయకుల్లో ఇప్పుడు రాజకీయాల్లో అంతా పెట్టుబడిదారులు వచ్చినారండి. అంతా వెంచర్ ఇన్వెస్టర్స్, అంతా ప్లూటోక్రాట్స్. డబ్బున్న వాళ్ళు పెట్టుబడి పెట్టి ఆ డబ్బు ద్వారా ఎన్నికల్లో గెలవడము ఈరోజు మామూలు అయిపోయింది. క్యాండిడేట్స్ సెలక్షన్ కానీ ఎలక్షన్ కానీ డబ్బుతో జరుగుతూ ఉంది. నైతిక విలువలు పాటించే నాయకత్వము ఆ యొక్క వ్యక్తులు కనుమరుగైపోయారు ఆల్రెడీ. యాక్చువల్గా చెప్పాలంటే సమాజంలో వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ నౌ ఇన్ దిస్ కంట్రీ. ఓకే నాగేంద్రనాథ్ గారు, ఇక్కడతో సో చర్చ ముగింపుకు వచ్చింది. వేణు గారు మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు, చెప్పబోయే ముందు ఒక్కటి. ఏం లేదండి, ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇది స్పీకర్ కు డెసిషన్ తీసుకోవడం అట్లా ఇవ్వకుండా, ఇంతకుముందు సారు చెప్పినట్టు గవర్నరు లేదా ప్రెసిడెంట్ రాష్ట్రపతికి కానీ గవర్నర్ కానీ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ షుడ్ యాక్ట్ అని పెడితే ఫర్ డిస్క్వాలిఫికేషన్ అది ఒకటి అట్లా పెడితే బాగుంటుందేమో నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయము. ఎందుకంటే స్పీకర్ అంటే మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్లాగా అయిపోతుంది అది. కాబట్టి అట్లా ఉంటే అంటే ప్రెసిడెంట్ తర్వాత గవర్నరు వాళ్ళు కూడా పార్టీలకు చెందిన వారు అయినప్పటికీ కూడా ఏదైనా సరే జ్యుడిషియల్ నిర్ణయం తీసుకుంటారేమోనని. ఎందుకంటే స్పీకర్ అంతా ఉండదు వాళ్ళకి, గవర్నర్ కానీ, ఎందుకంటే వాళ్ళు చాలా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే పవర్స్ ఉంటాయి వాళ్ళకి అని. అందువల్ల ఈసీ అడ్వైజ్ ప్రకారం గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ
ఈ డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం తీసుకునే పద్ధతి ఉంటే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. చర్చ ముగింపుకు వచ్చేసాము. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను కన్క్లూజన్ లో అడుగుదాం అనుకున్నాను. ఇది లోపభూయిష్టం, ఎక్కువ లోపాలు ఉన్నాయని మీరే చెప్తున్నారు కాబట్టి వేణుగోపాల్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. అలాగే హరిబాబు గారు, నాగేంద్రనాథ్ గారు, ఇంకా వేణు గారు మీరైతే ఇంకా ఏదైనా యాడ్ చేయాలన్నా సరే ఎలా ఉంటే ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నది మీ ముగ్గురు చెప్పండి. ఫస్ట్ హరిబాబు గారు మీతో స్టార్ట్ చేద్దాం. మీరేమనుకున్నారు చెప్పండి. మా దేశంలో ఒక ప్రమాదకరమైన ధోరణి నడుస్తున్నది. సాక్షాత్తు ఏది గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గడువు విధించింది రీజనబుల్ టైంలో చెప్పాలి అనేది సుప్రీంకోర్టు. దానికి ఎగ్జిక్యూటివ్ ఏంటంటే 14 ప్రశ్నలు సంధించింది సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 143 క్రింద. ఆ హక్కు రాష్ట్రపతికి ఉంటుంది. ఏమని, మీకు రాజ్యాంగంలో సమయం అనేది నిర్దిష్టంగా లేనప్పుడు మీరు కొత్తగా సమయం అనేది ఇంట్రడ్యూస్ మాకు విధించవచ్చా? రాజ్యాంగంలో లేని విషయాన్ని మీరు చెప్తున్నారు, చెప్పొచ్చా అని ఒక ప్రశ్న వేసింది. 14లో ఇది ఒక ప్రశ్న. కానీ ఇక్కడ స్పీకర్కి ఇలా గడువు విధించడాన్ని బట్టి చూస్తే రేపొద్దున సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారు సంధించిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం చెబుతుందేమో, మాకు హక్కు ఉంది అని. అలాంటప్పుడు ఏంటంటే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది. అంటే జడ్జీల్ని నియమించేది రాష్ట్రపతి నియమించాలి ఆర్టికల్ 124 కింద. వాళ్ళని అభిశంసన చేసేదేమో ఆయనకి లేదు. పార్లమెంటు ప్లస్ రాష్ట్రపతి ఇద్దరు కలిసి చేయాలి. అటువంటిది ఏంటంటే వీళ్ళు దాని ఆర్టికల్ 124ని విస్మరించి సొంతంగా కొలీజియం పెట్టుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇక సాక్షాత్తు రాష్ట్రపతికి మేము డైరెక్షన్స్ ఇచ్చే హక్కు మాకు ఉంది అని అన్నారు అనుకోండి, దానికి ప్రెల్యూడ్గా ఇది కనపడుతున్నది. మేము స్పీకర్కి చట్టంలో ఉన్నా సరే మేము గడువు విధిస్తామని. దీని ప్రకారమే అది కూడా చెప్తే ఒక తీవ్రమైనటువంటి రాజ్యాంగ సంక్షోభం అనేది భారతదేశంలో వస్తుంది. ఇంతకుముందు మీకు లా మినిస్టర్గా ఉన్నటువంటి కిరణ్ రిజిజు వారు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఓపెన్ వేదికల మీదనే చెప్పేవాడు. అట్లాగే ఇప్పుడు మళ్ళీ మన జగదీష్ ధన్కడ్ ఉప రాష్ట్రపతి గారు మొన్న ఒక పార్లమెంటు సభ్యుడు ఈ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత తయారు చేసేటప్పుడు ఆయన రాజ్యసభలో అంటున్నాడు, ఎందుకండి మనం ఇన్ని రోజుల తరబడి ఇక్కడ డిస్కషన్ చేసి చట్టం తయారు చేశాం, ఇది బయటకు పోతే బేసిక్ స్ట్రక్చర్ కి విరుద్ధంగా వాళ్ళు కొట్టిపారేస్తే ఎందుకంటే ఏడవటానికి ఇక్కడ 14 రోజులు చర్చ అన్నాడు ఆయన. ఇంత చర్చ చేసాక పంపిస్తే ఒక్క నిమిషంలో కొట్టిపారేస్తే దీని బదులు ముందు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని చట్టం చేస్తే పోలే అన్నాడు. మనం ఇట్లా చూస్తూ ఊరుకుంటే చట్టసభల అధికారాలు మొత్తం జ్యుడిషియరీ లాక్కునేటట్టుంది, మనం కొద్దిగా మేలుకోవాలని ఆయన మాట్లాడటం నేను విన్నా. అంటే ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేస్తేనేమో ఈ సమస్యలు రావు. స్పీకర్ నిజాయితీగా పనిచేయాలి, కానీ స్పీకర్ ద అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అని నిర్ణయం ఇవ్వటం అనేది దాన్ని నిర్వచనం చెప్పడం పొరపాటు. అతను గదిలో కూర్చొని తీసుకునే నిర్ణయం అది సభలో ప్రొసీడింగ్ ఎలా అవుతుంది. అందువల్ల ఏంటంటే అదే ఇప్పుడు వేణుగోపాల్ గారు చాలా చక్కటి మాట చెప్పారు. ఒకళ్ళు ఫాలో అవ్వడు స్పీకరు, ఏం చేస్తారండి? కోర్టు ఏం చేయలేదు. ఆయన ఏమన్నా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకుంటుందా? ఆయన పోస్ట్ తీసేస్తుందా? లేదా డైరెక్ట్ వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్టే అన్న నిర్ణయం ఏమైనా వస్తుందా? మనం చూసాం ఆర్టీసీ కార్మికుల స్ట్రైక్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తే కేసీఆర్ గారే అన్నాడు, ఏం చేస్తుందండి హైకోర్టు, ఏం చేస్తుంది అన్నాడు. అందువల్ల స్పీకర్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తారా, అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా, లేదా ఆయన పదవి తీసేస్తారా? ఏవి చేయలేదు. అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఇటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వటం అనేది పొరపాటు అనేది నా అభిప్రాయం. అయితే ఇందులో కూడా ఏంటంటే నిర్దిష్టంగా జడ్జిమెంట్ లాగా ఇవ్వాల, ఇది ఒక సూచన లాగానే చేశారు. అది వీళ్ళు పాటిస్తారా పాటించరా అనేది నా ఉద్దేశంలో అయితే వీళ్ళు పాటించరు. విచారణేది చేసుకోండి. స్పీకర్ పోతే ఏమైతే ఇంకో స్పీకర్ని పెట్టుకుంటాం, మేము పాటించామని ఇంటి పరిస్థితుల్లో ఇది ఫాలో అవ్వరండి. ఓకే, థ్యాంక్ యూ హరిబాబు గారు. వేణుగోపాల్ గారు మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఇదేనండి ఇప్పుడు నేను చెప్పిందే సారు, దాన్ని ఆయన కూడా అదే అన్నారు. స్పీకర్ అయితే ఏ నిర్ణయం తీసుకోరు నాకు తెలిసి. తర్వాత నేను చెప్పిన గవర్నరో లేకుంటే ప్రెసిడెంటో ఈసీ డెసిషన్ అంటే అన్ని రాజ్యాంగ సంస్థలు ఉంటాయి అక్కడ, ఇది పొలిటికల్ అయిపోతుంది. అయితే పూర్తిగా రాజ్యాంగ సంస్థలు తీసుకునే నిర్ణయాలు కాబట్టి వాటికి కొంత విలువ ఉంటుందేమోనని నా ఒపీనియను. రెండవది 10th షెడ్యూల్ అనేది కొంచెం అది వివాదాస్పదమైంది. ఎందుకంటే ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ పోతే అది 10th షెడ్యూల్ అనేది ఫస్ట్ 35th అమెండ్మెంట్లోనే
10th షెడ్యూల్ అనేది వచ్చి మళ్ళీ తర్వాత 36th అమెండ్మెంట్లో తీసేసి మళ్ళీ ఇప్పుడు 92 అమెండ్మెంట్లో మళ్ళీ 10th షెడ్యూల్ దీంట్లోకి వచ్చింది, రంగంలోకి వచ్చింది. సో దీంట్లో 10th షెడ్యూల్ ఏంటంటే దానికి ఎగ్జామ్షన్స్ పెట్టుకుంటూ వచ్చింది. అది ఒక పెద్ద అకాడమిక్ డిస్కషన్, చాలా మందికి అర్థం కాకపోవచ్చు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఏ చట్టమైనా చేసే ముందు ఏదైనా సరే సుప్రీంకోర్టు మొన్న జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా పార్లమెంటుకు ఇంకా కొన్ని సజెషన్స్, ఈ చట్టం పట్ల ఇంకో కొన్ని సజెషన్స్ చేసి ఉండింటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్ అండి. ఇంకా కొన్ని ఒక టైం లిమిట్ తప్ప వేరే పెద్దగా పట్టించుకోలేదు ఆయన. చెప్పండి. థ్యాంక్ యూ వేణు గారు. నాగేంద్రనాథ్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఈ విషయంలో అండి ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోకుంటే ఆ అర్జీదారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టును మళ్ళీ అప్రోచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఏమవుతుందంటే తెగేదాకా లాగినట్లు అవుతుంది. ఇప్పుడు చూడండి, చాలా విషయాల్లో కేరళ విషయంలో కానీ, తమిళనాడు విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ లెజిస్లేచర్ కానీ, అంటే గవర్నర్ కు లెజిస్లేచర్ కు మధ్యలో డిస్ప్యూట్స్ వచ్చి రెఫరెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫైల్స్ మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకున్న రాజ్యాంగ పరిధిలో ఉన్న పవర్స్ ను టైం బౌండ్ గా విదిన్ టైం లిమిట్స్ లో వాళ్ళు ఉపయోగించుకోకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోతే, సో సుప్రీంకోర్టు జోక్యము ఏదైతే ఉందో అది తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ యొక్క డైరెక్షన్స్ అయితేనేమి 3 నెలల్లో చెప్పండి, నెలలో చెప్పండి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు రాజ్యాంగబద్ధంగా వీళ్ళు పని చేయకపోవడం వల్లనే ఆ పరిస్థితి కల్పించినారు. సో వీళ్ళు రాజ్యాంగబద్ధంగా పని చేసి ఉంటే గవర్నర్స్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, రాజ్యాంగబద్ధంగా ఆ యొక్క ఆబ్జెక్టివ్ ను ప్రొటెక్ట్ చేస్తూ పనిచేస్తే ఇంత దూరం పరిస్థితులు రావండి. సో నాకు తెలిసి తెలంగాణ స్పీకర్ అటువంటి పరిస్థితి కల్పించడం నేను అనుకుంటున్నాను. మీరు ఒక్కరే చాలా హోప్ఫుల్ గా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు. అంత దూరం రాదని అనుకుంటున్నాను. అంటే జరగకపోయినా మీరు చాలా హోప్ఫుల్ గా ఉన్నారు. మీరు ప్రాక్టికల్ గానేమో వేణు గారు, హరిబాబు గారు ఉన్నప్పటికీ అదర్వైజ్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్. ఓకే, థ్యాంక్ యూ హరిబాబు గారు, వేణు గారు, నాగేంద్రనాథ్ గారు. ఓవరాల్ గా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లోపాల వల్ల ఇది సమర్థవంతంగా అయితే పని చేయట్లేదని ఈ డిస్కషన్ వల్ల నాకైతే అర్థమైంది. ఇంకా మీరు అన్నట్లు అది కేవలం ఒక సూచనగా ఉంటుంది తప్ప ఇవి న్యాయస్థానం ఇచ్చింది కూడా ఒక ఆర్డర్ గా, ఒక తీర్పుగా అయితే మనం ఒక కన్సిడర్ చేయడానికి లేదు. సజెషన్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, రెండూ జరగవచ్చు ఒక డిప్లొమాటిక్ వేలో. సో చూద్దాం ఏమవుతుంది, స్పీకర్ ఏ డెసిషన్ తీసుకుంటారన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎడ్యుకేటివ్ గా ఒక మామూలు పర్సన్స్ కూడా, లేమ్యాన్ కూడా అర్థమయ్యేలా చాలా క్లియర్ గా చెప్పారు హరిబాబు గారు, వేణు గారు, నాగేంద్ర గారు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం. థ్యాంక్స్ అండి.